హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ అనదర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇమేజెస్ అండ్ వీడియోస్. ఈ ఇమేజెస్ అండ్ వీడియోస్ గురించి అయితే ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్లో వచ్చేసి ఇమేజెస్ షుడ్ బి రిలవెంట్ టు ద పేజ్. మనం వెబ్ పేజ్లో మన వెబ్సైట్ యొక్క పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ యొక్క పేజ్లో మనం వీడియోస్ కానీ ఇమేజ్ కానీ అప్లోడ్ చేయాలి అంటే ఆ కంటెంట్కి మనం ఇచ్చేటటువంటి మ్యాటర్కి కంటెంట్కి ఇమేజెస్ అనేది మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. కంటెంట్ ఒకటి ఉండి ఇమేజెస్ అనేది ఒకటి అప్లోడ్ చేస్తే గూగుల్ అనేది యాక్సెప్ట్ చేయదు. గూగుల్ ఇన్ కేస్ యాక్సెప్ట్ చేసినా కూడా ఎవరైతే యూజర్స్ ఉన్నారో నేను కావాల్సిన కంటెంట్ అనేది ఇందులో లేదు, కంటెంట్ ఉంది కానీ ఇమేజెస్ లేవు, సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కంటెంట్ చూడకముందు మీరు వాళ్ళ ఇమేజెస్ చూసినారు అనుకోండి, వాళ్ళకు కావాల్సిన కంటెంట్ అనేది ఆ వెబ్ పేజ్లో ఉంది అయినా కూడా వాళ్ళ ఇమేజెస్ని చూసి బ్యాక్ వస్తారనమాట. సో ఎక్కువసేపు వెబ్ పేజ్లో అయితే ఉండరు. సో జాగ్రత్తగా ఇమేజెస్ అనేది చూసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలన్నమాట గూగుల్లో. అండ్ గివ్ కరెక్ట్ టెక్స్ట్ టు ద ఇమేజెస్ వెన్ యూ అప్లోడింగ్ ఇమేజెస్ ఇన్ గూగుల్లో మనం ఎప్పుడైతే ఇమేజెస్ని అప్లోడ్ చేస్తామో వాటికి కరెక్ట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తున్నా, ఇక్కడ ఇమేజెస్ అని క్లిక్ చేసినాను. ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తున్న ఫిగర్ ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ కింద ఏమని ఉంది, టెక్స్ట్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ గవర్నమెంట్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ టైప్స్, డిజిటల్ మార్కెటింగ్ ట్యూటోరియల్. సో ఇక్కడ ఇమేజెస్ కింద మనకు ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇవ్వాలి. కొన్ని మనం చూస్తాం, డౌన్లోడ్ చేసినప్పుడు ఇమేజెస్ వాటికి ఏదేదో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేజీజీ హెచ్హెచ్ఎఫ్ఎఫ్ అంటే సంథింగ్ ఏదో ఒకటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టెక్స్ట్ అయితే వాళ్ళు ఇవ్వాలన్నమాట. సో మనం జాగ్రత్తగా చూసి టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. దానికి సంబంధించిన మ్యాటరే మనం కింద టెక్స్ట్గా ఇవ్వాలి. అండ్ ఆప్టిమైజ్ ఆల్టర్నేట్ ఏఎల్టీ అంటే ఆల్టర్నేట్ అని కూడా ఉండొచ్చు అనమాట. ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి అంటే ఇవి ఇమేజ్ని మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నామో, ఓకే, గూగుల్లో కానీ వెబ్సైట్లో కానీ మనం ఎప్పుడైతే ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నామో అప్లోడ్ చేసే ప్రాసెస్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్లో మనం దానికి ఇమేజ్ కింద టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకు ఇవ్వాలి అంటే ఇమేజ్ని మనం గుర్తుపట్టి ఓహో ఇది దీనికి సంబంధించిన ఇమేజ్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజ్, లేకపోతే మొబైల్ ఫోన్స్కి లేకపోతే సిస్టమ్స్కి లేకపోతే ఫ్యాషన్స్కి సంబంధించిన ఇమేజెస్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. కానీ గూగుల్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి దానికి ఒక దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక కీవర్డ్ కానీ టెక్స్ట్ ఇమేజ్కి కీవర్డ్ కానీ ఇవ్వాలన్నమాట. సో దాన్ని అప్పుడు గూగుల్ అనేది దీనికి సంబంధించిన కీవర్డ్ అని దీనికి సంబంధించిన ఇమేజ్ అని అది ఆప్టిమైజ్ అయితే చేసుకుంటుంది. సో దానికోసం మనం ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ సైజ్ అనేది కేబీలో ఉండేలా చూసుకోవాలి. మ్యాక్సిమం అయితే కేబీలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇమేజెస్ అనేది ఎంబీలో కనుక ఉన్నట్లయితే మనం అది ఓపెన్ చేయడానికి కానీ డౌన్లోడ్ చేయడానికి కానీ ఎవరైనా యూజర్స్ తొందరగా ఓపెన్ అయితే కాదన్నమాట, డౌన్లోడ్ అయితే కూడా కాదన్నమాట. ఇప్పుడు నేను ఇమేజ్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఓపెన్ అయింది. సో డౌన్లోడ్ చేసిన వెంటనే కూడా డౌన్లోడ్ అవుతుంది, అంటే ఇది కేబీలో ఉన్నదని అర్థం అన్నమాట. సో కేబీలో మన ఇమేజెస్ అనేది ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మరి కేబీలో మన దగ్గర ఉన్న మన దగ్గర ఇమేజెస్ ఎంబీలో ఉంది. సో ఎంబీ నుంచి నేను కేబీకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, నాకు కన్వర్ట్ చేసుకోవడానికి టూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా టూల్స్ అయితే ఉన్నాయి. టూల్స్ ఫర్ సైజ్ డిక్రీసెస్, మన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఎంబీ నుంచి కేబీకి సైజ్ డిక్రీజ్ చేసుకోవడానికి మనకు టూల్స్ వచ్చేసి compressor.io, crack.io అండ్ టినీ జేపీజీ అని ఉంటుందన్నమాట. సో ఇవి ఏంటి అనేది నేను చూపిస్తాను. దాని ఇంటర్ఫేస్ అయితే చూసాను. ఫస్ట్ ఈ క్రాక్.io అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే క్రాక్ అండ్ డాట్ ఐఓ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సి ప్లాన్స్ అండ్ ప్రైసింగ్. మనం దీనికి ప్లాన్స్ ఉంటుంది ప్రీమియం తీసుకోవడానికి. సో ఆ విధంగా ప్రీమియం తీసుకొని చేయొచ్చు, లేదు అంటే ట్రై ఫ్రీ వెబ్ ఇంటర్ఫేస్, ఫ్రీగా కూడా మనం ఇందులో సైజ్ అనేది ఇమేజెస్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫైల్ అప్లోడ్ అని ఉంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసి మీరైతే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి compressor.io. ఇది కూడా చాలా బెస్ట్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఆప్టిమైజ్ జేపీఈజీ, పిఎన్జీ, ఎస్విజీ అండ్ జిఫ్ అండ్ వెబ్ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో కూడా సెలెక్ట్ ఫైల్స్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి మనం ఇమేజెస్ ఇందులో ఇన్పుట్ చేసుకొని సైజ్ అయితే డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి టీనీ ఉంటుందన్నమాట. నేను వీటన్నిటి గురించి సపరేట్గా అయితే మళ్ళీ చెప్తాను. అండ్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా సైజ్ అనేది డిక్రీజ్ చేయాలి అయితే చెప్తాను.
కావాలంటే వీటి లింక్స్ నేను నా ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఇక్కడ నుంచి యూజ్ చేసుకోండి. అండ్ వీడియోస్ ఆల్సో లైక్ సేమ్, వీడియోస్ ఏవైతే ఉన్నాయి ఇమేజెస్తో పాటు వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే, కంటెంట్ దానికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసేటటువంటి కంటెంట్ కనుక మనం వెబ్ పేజ్లో ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు వీడియోస్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇమేజ్, సో ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో వీడియో పెట్టి చూడండి. వీడియో షుడ్ బి రిలేటెడ్ టు ద పేజ్. వీడియో ఏదైతే అప్లోడ్ చేద్దాం అనుకున్నామో అది పేజ్కి రిలేటెడ్గా ఉండాలి. అండ్ కరెక్ట్ టెక్స్ట్ అయితే ఇవ్వాలి, అండ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలి అండి. అండ్ దీనికి వచ్చేసి వీడియోస్లో మనం లైక్ యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్లో వీడియో చేయాలి అంటే దానికి ఎస్ఈఓ ప్రాసెస్ అయితే చేయాలి. అండ్ టైటిల్ కానీ యూఆర్ఎల్ కానీ కరెక్ట్గా ఇవ్వాలి, టైటిల్ కానీ డిస్క్రిప్షన్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇది కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ అన్నమాట. ఈ విధంగా మనం చూసుకుంటే ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసి ఇమేజ్ గురించి అయితే ఇది మెయిన్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పింది. సో వీటిని ఫాలో అయితే సరిపోతుంది. ఎస్ఈఓ ఆన్ పేజ్లో ఇమేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.